హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బర్తా స్వీట్ ఫుడ్. చిట్టి చిట్టి ముళ్ళ వంకాయలతో ఉల్లికారం భలే రుచిగా ఉంటుందండి. ఎప్పుడు ఒకేలా గ్రేవీ కాకుండా ఒకసారి ఉల్లికారం ఈ విధంగా చేసి చూడండి, అద్భుతంగా ఉంటుందండి. చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పదండి చేసేద్దాం. ఫస్ట్ అయితే మేము మా తోటలో వంకాయల చెట్టు ఉంది అనమాట. చిన్న ముళ్ళ వంకాయలు అయితే కోసేసుకుంటున్నాము. 2-3 రకాల చెట్లు ఉన్నాయి, కానీ వంకాయలు అయితే ముళ్ళ వంకాయలు అయితే టేస్ట్ బాగుంటాయి కదండి. కాబట్టి మేము చిట్టి చిట్టి ముళ్ళ వంకాయలన్నింటిని అయితే తీసేసుకున్నాము. తర్వాత ఫ్రెష్గా కొత్తిమీర ఇంకా పనిమిర్చిలు కూడా తోటలోనే కోసేసుకున్నామండి. ఈరోజు అయితే ఫ్రెష్గా తోటలో ఉండే కూరగాయలతోనే ఉల్లికారం అయితే చేసేస్తున్నాము. ఫస్ట్ చూడండి, వంకాయలు అయితే తీసేసుకున్నాము, కొత్తిమీర తీసుకున్నాము, ఇంకా పనిమిర్చి. చాలండి, మెయిన్ ఈ 3 ఇంగ్రీడియంట్స్. వీటితోనే మనం చాలా టేస్టీగా ఉల్లికారం చేసేద్దాము. దీనికోసం అయితే ఫస్ట్గా ఏంటంటే ఇలా ముళ్ళు అన్నీ తీసేసి, ఎక్కువ మొదలు పొడుగా ఉంటుంది కదండి, అది కట్ చేసి సైడ్లో ఉండేవి కూడా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఇటు సైడ్ అటు సైడ్ ఘాట్లు అయితే పెట్టుకోవాలి. 4 ఘాట్లుగా ఈ విధంగా పెట్టేసుకొని పురుగులు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలండి. వంకాయలో మెయిన్ పురుగులు ఉంటాయి కదండి, కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసేసుకొని మొత్తం అన్నింటినీ ఇలాగే కట్ చేసుకొని వాటర్లో వేసేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో అయితే అల్లం ముక్కలు కొద్దిగా, ఒక 5 వరకు వెల్లుల్లి రెబ్బలు, ఒక 10-15 వరకు అయితే పనిమిర్చి తీసుకున్నాము. మీరు పనిమిర్చి వద్దనుకుంటే ఎండుమిర్చి కానీ కారమైనా యూజ్ చేసుకోవచ్చు, కానీ పనిమిర్చి వేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక ఉల్లిపాయలు అయితే 2 తీసేసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని జీలకర్ర కూడా ఒక 1/2 స్పూన్ వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా మీడియంగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ పోసేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, వీటిని నిదానంగా ఒకటొకటి వేసుకుంటూ మొత్తం అన్నింటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ముళ్ళ వంకాయలు కదా, చిన్న వంకాయలు, అది కాకుండా తొందరగా అయితే ఫ్రై అయిపోతాయండి. ఫ్రెష్ కాయలు కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. లో ఫ్లేమ్లోనే దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయకండి. ఇలా నిదానంగా కలుపుకుంటూ అన్ని వైపులా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. నాకైతే ఒక 5-10 మినిట్స్ పట్టిందండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి టైం పడుతుంది, నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ మొత్తం వడిపేసి మొత్తం వంకాయలన్నీ తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారం ఉంది కదండి, అది మొత్తం వంకాయల్లోకి అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్నింటికి పట్టించేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే వంకాయలు అయితే మనం మసాలా పట్టేసి చేసాం కదండి, తయారైపోయాయి. ఇప్పుడు ఒక కడాయి తీసేసుకొని ఒక 3 స్పూన్లంత ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు వేసుకొని బాగా చిటపట్లాడాలండి. అప్పుడే కర్రీ అనేది స్మెల్ బాగుంటుంది. తర్వాత ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకొని అది కూడా బాగా చిటపట్లాడి ఫ్రై అయిన తర్వాత మనం వంకాయలకైతే ఉల్లికారం పట్టించాం కదండి, ఆ వంకాయలు మొత్తం అన్నింటినీ వేసేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారం మొత్తం ఉంది కదా, ఇంకా మిగిలింది, అది మొత్తం కూడా వేసేసుకొని కంటిన్యూస్గా నిదానంగా వంకాయలు ఇరిగిపోకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకున్నాం అనుకోండి, మొత్తం అంతా మసాలా అన్నింటికి వంకాయలు పట్టేసి దగ్గర పడిపోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకున్నట్లయితే చాలా రుచిగా భలే అంటే భలే బాగుంటుందండి. ఇలా బాగా పట్టించేసి దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకున్నాను. మళ్ళీ నాకు 5-10 మినిట్స్ అయితే టైం పట్టిందండి. చూడండి, బాగా దగ్గర పడిపోయింది, మొత్తం అంతా కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా, ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు చివరిగా అయితే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని ఇంకొక నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇది కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువసేపు అయితే ఫ్రై చేయాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని, వేరే కూరతో పని ఏమీ లేదండి, హ్యాపీగా ఉల్లికారంతోనే ఎంజాయ్ చేసేయచ్చు. చాలా రుచిగా స్పైసీగా ఉండే ఈ ఉల్లికారం రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మీరు ఇంతసేపు వీడియో చూసారంటే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మీరు చేసే ఒకే ఒక లైక్ వల్ల ఏంటంటే ఈ రెసిపీ ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.